నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 8 వసంతాలు ఎప్పటి నుండో చూద్దాం అనుకుంటున్నా, బట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అట్ లాస్ట్ ఇవాళకి కుదిరింది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న 8 వసంతాలు మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. 8 వసంతాలు అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్లో, రవితేజ దుగ్గిరాల, హనూరెడ్డి, కన్నా పస్నూరి, సంజన తదితరులు సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ 2 hours 18 minutes రన్ టైంతో డ్రామా జోనర్లో వచ్చింది. మూవీ అవుట్లైన్ వచ్చి శుద్ధి అయోధ్య అనే అమ్మాయి జీవితంలోని ఓ 8 సంవత్సరాల కథే ఈ మూవీ. ఈ 8 yearsలో తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, తనకి దగ్గరైన వాళ్ళెవరు, దూరమైన వాళ్ళెవరు, వీటి వల్ల తను పొందిన ఆనందం, బాధ, వీటన్నిటి మధ్యలో తన లక్ష్యం వైపు, గమ్యం వైపు నడిచిన విధానం, ఈ 8 సంవత్సరాల్లో తనని తాను మలుచుకున్న విధానమే ఈ 8 వసంతాల మూవీ అవుట్లైన్. మూవీలోని కీ పాయింట్స్ వచ్చి యాక్టింగ్ వైజ్ ఆల్ ఆర్ గుడ్. ముఖ్యంగా అనంతిక తన క్యారెక్టర్ ఎంత ఒదిగిపోయారంటే చాలా రియలిస్టిక్గా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. పర్టికులర్గా కొన్ని ఉంటాయి, వాటి అర్థాలు ఎంత లోతుగా ఉంటాయో ఆలోచింపచేసేలా ఉంటాయి. సస్పెన్స్లు, ట్విస్ట్లు కావాలంటే థ్రిల్లర్, హర్రర్ మూవీసే చూడాలా? ఈ మూవీలో కూడా ఒకటి ఉంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా, చాలా బాగుంది. కానీ కరాటే అన్నారు, బ్లాక్ బెల్ట్, గోల్ అన్నారు, బట్ కరాటే రిలేటెడ్ సీన్స్కి ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ తగ్గిందేమో అనిపించింది. ఇంకొంచెం వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుంటే బాగుండేది. లాస్ట్లో లెటర్ దగ్గర నుండి మూవీకి హైప్ వస్తుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం సూపర్, మూవీకి లైఫ్ అనే చెప్పాలి. ఫైటింగ్ సీన్ కొంచెం రియాలిటీకి దగ్గరగా లేకపోయినా ఎఫర్ట్స్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, 0 అడల్ట్ సీన్స్, 0 బ్యాడ్ లాంగ్వేజ్. ఇదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పు అంటే ఈ కథ రాజుని పెళ్లి చేసుకొని రాణి అయిన అమ్మాయి కథ కాదు, రాణిని చూసి రాజుగా మారిన ఓ ప్రేమికుడి కథ. చాలా బాగుందని చెప్పలేను, కానీ 1 time వాచబుల్, బాగానే ఉంది. ఈ మూవీలో శుద్ధి అయోధ్య క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయాలైతే ఉన్నాయి, అది మాత్రం చెప్పగలను. ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈ మూవీకి 7/10 ఇస్తాను. ఇవి 8 వసంతాలు మూవీ సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీకు కానీ మీ వాళ్ళకి కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండడానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి వన్ స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.